నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా ఒక పోస్ట్ అయితే కరీంనగర్ జిల్లాలో చక్కర్లు కొడతా ఉంది. నిన్న గంగుల కమలాకర్ ఫోటోతోటి ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి పోస్ట్ అయితే హల్చల్ చేస్తూ ఉంది. మొత్తానికి గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యం, కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నటువంటి దశలో ఆయన పైన అతి తక్కువ ఓట్లతోటి గెలిచినటువంటి గంగుల కమలాకర్ అతి త్వరలో బీజేపీ పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులంతా మరో పార్టీ వైపు చూస్తూ ఉంటే, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా పక్క పార్టీల వైపు, కొందరేమో కాంగ్రెస్ పార్టీ వైపు నడవాలని, మరికొంతమంది బీజేపీ పార్టీ వైపు వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా గంగుల కమలాకర్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఆయనకున్నటువంటి క్వారీ బిజినెస్ కావచ్చు, గ్రానైట్ బిజినెస్ పైన ఇప్పటికే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో గంగుల కమలాకర్ అనేక రకాలైనటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి భూములలో గ్రానైట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యం. అయితే వీటన్నిటి కూడా తప్పించుకోవాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి, మరో పక్కన ఎక్కడ కూడా ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. రాను బీఆర్ఎస్ పార్టీ దిగజారుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ మారాలని చెప్పేసి గంగుల కమలాకర్ భావిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పోస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే, నిన్న బండి సంజయ్ కుమార్ గారికి హార్దిక శుభాకాంక్షలు అంటూ గంగుల కమలాకర్ మరి విషయం చెప్పినటువంటి హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఆయన విషయం చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన బండి సంజయ్ కుమార్ గారికి హార్దిక శుభాకాంక్షలు అంటూ నిన్న ఒక పోస్టును అయితే గంగుల కమలాకర్ పెట్టినటువంటి నేపథ్యం. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి గంగుల కమలాకర్. అయితే బీఆర్ఎస్ పార్టీని వదలాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది గంగుల కమలాకర్. ఎందుకోసం అంటే, ఒక పక్కన తెలంగాణలో బీజేపీ పార్టీ రోజు రోజుకు బలపడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తా ఉంది. దానిలో భాగంగా హుజురాబాద్ నుంచి ఎవరైతే అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈటెల రాజేందర్కి ఏమో పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నటువంటి నేపథ్యం, మరో పక్కన కరీంనగర్ జిల్లా నుంచే కేంద్ర మంత్రిగా బండి సంజయ్కి అవకాశం. అంటే కరీంనగర్ జిల్లాలో బీసీలకి బీజేపీ పార్టీ పెద్దపీట వేస్తా ఉందని చెప్పేసి భావించడం జరిగింది. రెండు ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పోస్టులలో కరీంనగర్ జిల్లా నుంచే ఉన్నటువంటి వాళ్ళు, ఒకరేమో ఈటెల రాజేందర్, మరొకరేమో బండి సంజయ్. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో పార్టీ మారితే బీజేపీ పార్టీ మాత్రమే తనకు ఆప్షన్ అని చెప్పేసి గంగుల కమలాకర్ భావిస్తూ ఉన్నాడు. మొన్ననే చిట్ట చివరికి ఆ రౌండ్లో అతి కొద్ది మెజార్టీతో గెలవడం జరిగింది గంగుల కమలాకర్. మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్న, ఆర్థిక బలం ఉన్నప్పటికీ కొద్ది తేడాలతో 2-3 వేల ఓట్లతో గెలిచినటువంటి నేపథ్యం. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతా ఉంది. కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి తరుణం, పార్టీలు మారుతున్నారు. ఎంపీ సీట్లలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో అలజడి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు గంగుల కమలాకర్కు ఉన్నటువంటి ఆప్షన్ బీజేపీ పార్టీలో చేరడమే. ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తూ ఉంది ఈటెల రాజేందర్ తోటి, మరో పక్కన బండి సంజయ్ తోటి. గతంలోనే పార్టీ మారాలని చెప్పేసి భావించినప్పటికీ కొన్ని పుకార్లు కూడా బయటికి రావడం జరిగింది గంగుల కమలాకర్ పార్టీ మారుతా ఉన్నాడని. అప్పుడు కేసీఆర్ దగ్గర బుజ్జగించి పార్లమెంటు ఎన్నికల్లో మనమే పార్టీ సత్తజాడుతుంది, మన పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తూ ఉందని చెప్పేసి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడంతో చాలా మంది పార్టీ మారుతామని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళంతా వాళ్ళు విరమింపజేసుకోవడం జరిగింది. తీరా చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బుక్కబోర్ల పడడంతో వాళ్ళు పార్టీ మారడమే సబాబు అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో నిన్న జరిగినటువంటి మరో సంబంధించినటువంటి ఎమ్మెల్యే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసినటువంటి ఆ ఫోటోను కూడా చూసుకోవచ్చు. గతంలో మెదక్ జిల్లా నుంచి చాలా మంది వ్యక్తులంతా రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. వాళ్ళు అప్పుడే పార్టీ మారుతామని చెప్పేసి భావించడం జరిగింది.
రేవంత్ని కలిసినటువంటి నేపథ్యంలో అప్పుడే కేసీఆర్ ఎంట్రీ వాళ్ళను ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడినటువంటి నేపథ్యం. పార్లమెంటు ఎన్నికలు ముందున్నాయి, పార్లమెంటు ఎన్నికల్లో మనకే అవకాశాలు ఉంటాయని చెప్పేసి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చిట్ట చివరికి అన్ని ఎన్నికల్లో బొక్కబొర్ల పడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. సరే, గూడెం మహిపాల్ రెడ్డి, మరో పక్కన గంగుల కమలాకర్, ఈ ఇద్దరే కాకుండా చాలా మంది పార్టీ మారాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడే ముగ్గురు ఆల్మోస్ట్ ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. కడియం శ్రీహరి పార్టీ మారడం జరిగింది. ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ మారడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. వీళ్ళు ముగ్గురు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి 39లో ముగ్గురు వాళ్ళు రాజీనామా చేసి పార్టీకి వాళ్ళు అక్కడ పక్క పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు నడవడం జరిగింది. మరొకరు లాసేనందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ఆమె అకాల మరణం చెందడంతో ఏర్పడ్డటువంటి ఉప ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గెలవడం. అంటే నలుగురు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో 39 గెలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య 35కు మాత్రమే చేరడం జరిగింది. ఇంకా చాలా మంది వ్యక్తులంతా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది చూస్తూ ఉంటే కొంతమంది బీజేపీ పార్టీ వైపు కూడా చూస్తూ ఉన్నారు. దీంట్లో గంగుల కమలాకర్ ఆల్రెడీ బీజేపీ పార్టీలోకి కన్ఫర్మ్ అయితే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దీనిలో చూసుకున్నట్టయితే ఉంటే ఎవరెవరు వెళ్తా ఉన్నారు, ఎవరెవరు పార్టీ మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గంగుల కమలాకర్ ఏమో బీజేపీలో చేరేటువంటి వ్యక్తులు కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే గంగుల కమలాకర్ కన్ఫామ్ గా బీజేపీ పార్టీ వైపు వెళ్తాడని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వైపు వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళడం జరిగింది. దాంట్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఒకటేమో సునీత లక్ష్మారెడ్డి, ఈమె నర్సాపూర్ ఎమ్మెల్యే. 2 గూడెం మహిపాల్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈయన దుబ్బాక నుంచి గెలవడం జరిగింది రఘునందన్ రావు పైన. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. మరొకరు మాణిక్ రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే. వీళ్ళ 5గురు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ 5గురు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాణిక్ రావు జహీరాబాద్. వీళ్ళ 5గురు బీఆర్ఎస్ పార్టీని వీడాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సిద్ధం చేసుకోవడం జరిగింది వాళ్ళు ముహూర్తాన్ని. అయితే దీంట్లో ప్రధానంగా చూడాల్సింది ఒక్కొక్కరిగా చేర్చుకున్నట్టయితే పార్టీలో కొన్ని విమర్శల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకేసారి చాలా మంది ఎమ్మెల్యేని చేర్చుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకోసం అంటే ఇప్పటికే గతంలో సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకొని అక్కడ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పైచేది సాధించడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలంటే 2/3 వంతు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దరిదాపుగా 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ విధమైనటువంటి సమీకరణాలు, లీగల్ ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి ఉండవు. కాబట్టి 26 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పార్టీ ఒకేసారి వాళ్ళని జైన్ చేయించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికే చేరినటువంటి వాళ్ళు 2 ఎమ్మెల్యేలు చేరడం జరిగింది. కడియం శ్రీహరి, మరో పక్కన దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు. ముగ్గురు మరొకరు అయినటువంటి ఎవరైతే గెలిచినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక ఉన్నటువంటి వాళ్ళని చూసుకున్నట్టయితే మొత్తం 26 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనుక పార్టీలో చేరినట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. గతంలో ఇదే సంబంధించినటువంటి
ఏదైతే సిఎల్పిని విలీనం చేసుకొని పై చేయి సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించడం జరిగింది, పార్టీ యొక్క గేట్లన్నీ మేము ఎత్తేసినాం, పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళకి ఆహ్వానం పలుకుతా ఉన్నాం, ఎవరైనా కానీ పార్టీలోకి రావచ్చు, మేము వెల్కమ్ చెప్తా ఉన్నామని చెప్పేసి ఆయనే ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా ఆ వైపు చూస్తూ ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్ ఉండడంతో కాస్త వెనుకంజ వేసినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు సైతం పక్క పార్టీ వైపు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెతికిల పడిపోతా ఉంది, బీజేపీ పార్టీ పుంజుకుంటా ఉంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ భావిస్తా ఉంది తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు అయితే చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే శివసేన మహారాష్ట్ర నుంచి, మరో పక్కన ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఏదైతే ఉందో, ఈ రెండు పార్టీలు ఏ విధంగానైతే విచ్ఛిన్నమైనాయో అదే విచ్ఛిన్నాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సైతం విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఈ అంతటికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన చేసినటువంటి నిర్వాహకంతో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా సంబంధించినటువంటి వాళ్ళలో చాలా మంది మెదక్ జిల్లా సంబంధించినటువంటి దాంట్లో కొంత బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి ఎంపీ ఎన్నికల్లో మెదక్లో గెలుస్తామని చెప్పేసి కొంత ఆశలు పెట్టుకోవడం జరిగింది. దానికోసం అని చెప్పేసి కొంత బుజ్జగించేటువంటి ప్రయత్నం అక్కడ కేసీఆర్ చేయడం జరిగింది. కానీ చివరికి మెదక్లో సైతం పార్టీ 3వ స్థానానికి పడిపోవడంతో తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇక అసలే భవిష్యత్తు లేదని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరైతే గుడెం మహిపాల్ రెడ్డి గతంలో కూడా ఇక్కడ ఎవరు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి చింత ప్రభాకర్, మాణిక్ రావు ఇక్కడ రేవంత్ రెడ్డిని గతంలో కలవడం జరిగింది. అయితే గతంలో కలిసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, మా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి, నిధులు కావాలి కాబట్టి మేము రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అక్కడ జరిగినటువంటి చర్చ మరొకటి, వాళ్ళు పార్టీలో చేరేందుకు మాత్రమే అక్కడ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కొంత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పార్టీలో కనుక చేర్చుకున్నట్టయితే పార్టీ పైన విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కడెం శ్రీహరిని, దానం నాగేందర్ని ఇద్దరు చేర్చుకున్న తర్వాత చాలా విమర్శల పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. గాంధీ భవన్కి వెళ్ళి నిరసన కార్యక్రమాలు, వరంగల్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలంతా. ఆ యొక్క దెబ్బ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పై పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కొంత టైము ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎన్నికలు, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈ రాబోతూ ఉన్నటువంటి తరుణంలో వీళ్ళందరినీ పార్టీలో చేర్చుకున్నట్టయితే సంస్థాగతంగా బలపడొచ్చు అన్నటువంటి అభిప్రాయం రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నాడు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ గా మరి వాళ్ళందరూ కూడా వెళ్ళి కలవడం, దీనికి చేరికలకు సంబంధించినటువంటి అంశంలో కొంత బలమైనటువంటి సంకేతాలు వినబడతా ఉన్నాయి. చూడాలి మరి వీటిని ఈ వలసని ఇప్పుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఆపేటువంటి పరిస్థితి లేదు. ఆపిన కానీ వాళ్ళు ఆగేటువంటి పరిస్థితి కూడా లేదు. చూస్తా ఉన్నాం, అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 8 సీట్లని, బీజేపీ పార్టీ 8 సీట్లని, ఎంఐఎం 1 సీట్ని గెలవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టయితే మిగిలినటువంటిది కేవలం గుండు సున్నా మాత్రమే. ఇక బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు లేదని చెప్పేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలే భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఒక పక్కన ఈటల రాజేందర్ ఒక బీసీ నాయకుడిని బీజేపీ పార్టీ తెర మీదకి తీసుకొస్తే బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ వైపు, బీసీ నేతలంతా కూడా కొంత అటువైపు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మరో పక్కన నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కొంత పేరు వస్తూ ఉన్నది. అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేరు, ఆయన పేరు కూడా బయటకు రావడం జరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ఆదరించేటువంటి వాళ్ళైతే లేరు. రానున్నటువంటి స్థానిక ఎన్నికలు కూడా ఈ పార్టీ చాలా దెబ్బతిన్నటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక దీన్ని ఇప్పటికే మీటింగ్లతో పెట్టేటువంటి పార్టీ బలోపేతం కోసం కేసీఆర్ పనిచేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆయన కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు. పార్టీని నడిపేటువంటి వ్యక్తి ఎవరు లేరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ఏమైనా మాట్లాడినప్పుడు కూడా అది వివాదాస్పదంగా మాట్లాడుతాం. ఆయన మాటలను కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని సరైనటువంటి దిశగా నడిపించేటువంటి నాయకుడు కరువైపోయినటువంటి నేపథ్యంలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళంతా పక్క పార్టీల వైపు, పక్క పార్టీలో చేరేందుకైతే సంసిద్ధం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు రేపో మాపో
కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది, బీజేపీ పార్టీ వైపు కొంతమంది వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.